ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రివర్గ పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గురు మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా ప్రజల కష్టాలు ఏందో ఆలోచించకుండా వారి సంబరాల కొరకే వారు మాట్లాడటం జరిగింది. మహిళా సమాఖ్య సంబరాల సందర్భంగా మహిళలకు మేము చాలా చేస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ₹1 కూడా ఒక్క మహిళా సోదరు మనకి ఇవ్వలేదు. అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఎంతమందికి ఎన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్లకు మరి సబ్సిడీ ఇస్తున్నారో మరి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ చాలామందికి అటువంటి సౌకర్యం లభించడం లేదు. తర్వాత కొద్ది మందికి మరి ఆర్టీసీ బస్సుల్లో హైర్ బస్సుల కొనుగోలు కావచ్చు, అక్కడో ఇక్కడో ఒక రైస్ మిల్లు ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత మినీ విద్యుత్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కేవలం మభ్యపెట్టడానికి మాత్రమే చేసేటువంటి ఏర్పాటు. 1 ఇయర్ ఏర్పాటు చేసి మరి దాదాపు 2 కోట్ల మంది మహిళలకు మరి మీరు ఇస్తున్నటువంటి సహాయం ఏందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇవేవి లేకుండా మహిళా సమాఖ్య సంబరాలు జరుపుతున్నామని చెప్పి ఇది కేవలం ఖండితుడుపు చర్యలు మాత్రమే చేపడుతూ ఇవాళ మా మహిళా సోదరులను కూడా మీరు మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి ఆ 2500 రూపాయలు ఇవ్వాలి. మరి ఈ మహిళల్లో కూడా మరి వయసు పైబడిన మహిళలకు సోదరిమణులకు పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ మహిళా సోదరిమణులకు కూడా మరి 4000 రూపాయలు ఇచ్చి వారిని కూడా సంతోషపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు 2000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ఒక 2 నెలలు మరి ఇవ్వలేదు. అట్లాగే మరి రైతులకు గౌరవ మంత్రి గారు సెలవు ఇవ్వటం జరిగింది, రైతు బంధు ఇచ్చినామని చెప్పి. మరి ఇప్పటి వరకు ఒక 2 పంటలకు రైతు బంధు ఇవ్వకుండా మానేసిన సందర్భం ఉంది. మరి ఈరోజు మీరు ఏదైతే రైతు బంధు ఇచ్చినారో మరి సంతోషం. కానీ ఆ 2 పంటలకు ఏవైతే గతంలో ఇవ్వాల్సిన 2 పంటలకు ఇవ్వాల్సినటువంటి ఆ రైతు బంధు కూడా ఇచ్చినట్టయితే, రైతు భరోసా ఇచ్చినట్టయితే నిజంగా మీరు రైతుల పట్ల ప్రేమ ఉండి ఇచ్చినట్టయితే, కానీ ఇది కేవలం ఈ సమయంలో మాత్రమే మీరు రైతు భరోసా ఇచ్చినట్టయితే ఇది కేవలం ఓట్ల కొరకు ఇచ్చినట్టే అని చెప్పి ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉంది. మరి వాస్తవంగా మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే గతంలో ఇవ్వాల్సినటువంటి ఆ 2 ఏవైతే మీరు ఇవ్వకుండా ఉన్నారో ఆ 2 పంటలకు కూడా ఈ రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు రైతులకు మరి ఇప్పటికే రైతులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గమే కాదు, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం రైతులందరూ కూడా మరి వాళ్ళ నీళ్లు లేక ఏం చేయాలో దిక్కుతోచక మరి ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వరుడు కరుణిస్తాడా, ఎంత వర్షాలు పడతాయని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భం ఉంది. మరి ఇవన్నీ కూడా ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు మరి వారి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి లేక కాదు. కానీ కేవలం ఖండితుడి తెరపు మాట్లాడుతూ పై మాటలు మాట్లాడుతూ ఇదంతా బాగుంది అని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం. కానీ ఇవాళ నిజంగా రైతుల కష్టాలు రైతుల ఇబ్బందుల్ని గమనించి మాట్లాడిన సందర్భం లేదు. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పంపులన్నీ మరి దాన్ని ప్రారంభించి
మన కాళేశ్వరం నీటితోని మరి ఈ ప్రాంతానికి సాగునీళ్ళు ఇవ్వాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కేవలం రాజకీయ కక్షలతోని మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యం ఉన్నప్పటికీ, అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం మరి కేసీఆర్ మీద కోపమా లేదా బీఆర్ఎస్ పార్టీ మీద కోపమా, మరి కానీ మీరు ఏదైనా కక్ష ఉంటే అట్లా తీర్చుకోవాలి. కానీ మరి లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మాత్రం చేయడం ఇది అన్యాయం. మరి ప్రభుత్వ పరంగా రైతుల పట్ల సానుకూలంగా ఆలోచించి వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి కన్నెపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ మొదలుపెట్టి స్టార్ట్ చేసి దాని ద్వారా మరి నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు